కాంగ్రెస్ పార్టీ గెలిస్తే భారత్ను రోహింగ్యాలు తీవ్రవాదులకు అడ్డాగా మారుస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కాంగ్రెస్ మేనిఫెస్టో దేశానికి ప్రమాదకరమన్నారు అరవింద్. ముస్లింల కోసం హిందువులను బలి చేసే కుట్ర చేస్తున్నారన్నారు. సర్కార్ అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో మైనారిటీలకు సైతం లాభం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని, కానీ ఓట్ల కోసం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారంటున్న ఎంపీ అరవింద్ తో ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీని మీద స్పందించేందుకు అరవింద్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ మేనిఫెస్టోను పదే పదే విమర్శలు చేస్తున్నారు బీజేపీ నేతలు, అభ్యర్థులు కావచ్చు, ప్రధాని మోడీతో సహా. ఏంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉలిక్కిపడేటట్టు మేనిఫెస్టోలో ఏముంది? ఆయన ప్రధానమంత్రి గారే ఆయననే అందరినీ చాలా అవాక్కుగా ఉండాలా అని చెప్తున్నాడు. ఆయన పదే పదే మాట్లాడుతూ ఏందని తెప్పించి చదివితే ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం. ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే. దానికి మేము హామీ ఇస్తున్నాము. ఇన్స్టిట్యూషనల్ లోన్స్ బ్యాంకుల ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసేస్తారన్నట్టు ముస్లింలకి. వాళ్ళు బాగుపడితేనే దేశం బాగుపడుతుందట. ఇప్పుడు దేశం బాగుపడతలేదు, దేశం ముందుకు దూసుకుపోతలేదు. వీళ్ళు 11వ స్థానంలో ఆర్థిక వ్యవస్థని వదిలేస్తే ఇవాళ 5వ స్థానము, అతి త్వరలో 4వ స్థానము. ఈ 5 సంవత్సరాలలో మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయినాక 5 సంవత్సరాల్లో 3వ స్థానానికి వస్తుంది ఆర్థిక వ్యవస్థ దేశాన్ని. ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతున్నది, హైవేలు, రైల్వేసు, ఐఐటీలు, ఎయిమ్స్లు, యూనివర్సిటీలు, వ్యవసాయంలో ఎంఎస్పి ఎంత మీరు 65 సంవత్సరాల్లో పెంచింది ఆయన 10 సంవత్సరాల్లో పెంచారు మోదీ గారు. ఇవన్నీ కళ్ళకు కనబడతలేవు. కానీ ముస్లింలు మనం దోచి ముస్లింలకే ఇస్తే ఈ దేశం బాగుపడుతుందట, లేకపోతే బాగుపడదట. దీనికి తగ్గట్టు మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒఫీషియల్గా 9 డిసెంబర్ 2006 నాడు చేసింది. మైనారిటీలు, మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూతన ప్రణాళికలను సిద్ధం చేయాలి. అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి. మన వనరులు అన్నింటిపైన అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు ఉండాలి. ఎందుకయ్యా మేమందరం ఉండడం ఈ దేశంలో? ఇక మనం అందరం ఉండేందుకు దేశంలో? మళ్ళీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు స్పీచ్లా, అందరు లెక్కలు తీస్తారట, అందరు ఆస్తుల లెక్కలు తీస్తారట, బ్యాంక్ అకౌంట్ల లెక్కలు తీస్తారట, అందరు ఇన్కమ్ రిసోర్సెస్ తీస్తారట, తీసి కొత్త చట్టాలు తీసుకొస్తారట, తీసుకుపోయి వంచుతారట వాళ్ళకి. ఇదేం విచ్చలు పెడతానండి? బరి తెగించిన మేనిఫెస్టో ఇది. అందరు ఉలిక్కిపడే ఆ మేనిఫెస్టో ఇది. మోదీ ప్రభుత్వం మైనారిటీలకు ఏం చేయట్లేదని చెప్పే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అరే, ఇంట్లో ఇచ్చిన ఆవాస్ యోజనలో ఎన్ని లక్షల ఇళ్ళు? సుమారు 60 లక్షల ఇళ్ళు ముస్లింలకు పోయినాయి. ఆయుష్మాన్ భారత్ ముస్లింలు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు. మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో హిందూ ముస్లిం భేదం లేకుండా అన్ని స్కీమ్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే భారతదేశం ISISకి అడ్డ అవుతుంది. ఈ లెక్క ప్రకారం అల్లకల్లోలంగా మారుతుంది భారతదేశం. ఎన్నికల హడావిడి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ బేస్ చేసుకుని ప్రతి అంశాన్ని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏ స్కీమ్, ఒక మేనిఫెస్టో సహా ఏ స్కీమ్ ప్రకటించినా దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని చేస్తుంది. ఎట్లా చూడాలి సార్ దీన్ని? ఎట్లా చూడాలి ఏందండి? హిందువులు ఇక మనం ఈ దేశం ఇచ్చిపెట్టుకోవాలి ఏంది? మనం కష్టపడి సంపాదించుకుందా తీసేసుకొని ఇచ్చేస్తారట. రాహుల్ గాంధీ చెప్తున్నాడు, ఆయన వీడియో కూడా ఉన్నది కదా. నా ఆస్తులు నువ్వోడరా పోయి లెక్కలు చేసేది? నువ్వు అందరికి పంచనీకే సంపాదించినాం ఏంది మేము? మీ గాంధీల ఆస్తులు తీయండి ఫస్ట్. మీ గాంధీల ఆస్తులు తీస్తే సగం ముస్లింలు బాగుపడతారు ఫస్ట్. మీరు దోచుకున్నది దేశాన్ని. చివరిగా ఏం చెప్తారు సార్? చివరిగా చెప్పేది ఏందండి, మళ్ళీ దీన్ని ఒక ISIS అడ్డాగా చేద్దామని ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్ అవుతున్నారు దేశాన్ని. చెప్పేదేముందండి? ఇప్పుడు కళ్ళు తెలుసుకోకపోతే ఎట్లా? వాళ్ళది ఉన్నది రాసి చదువుతున్నాం మేము, వాళ్ళ మేనిఫెస్టోలో చదువుతున్నాం మేము. రైట్ సార్. ఒక వర్గం ఓట్లను
కొల్లగొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని ఎంపీ అరవింద్ చెప్తున్నారు. మరోపక్క ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి గోబెల్స్ ప్రచారాన్ని నమ్మొద్దన్నటువంటి విషయాన్ని కూడా అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.